రాష్ట్రంలో ఎస్టీల వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యనాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య యనాది డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గోడ పత్రికను విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో 37 లక్షల గిరిజన జనాభాలో 10 లక్షలు యనాది జనాభా 30% ముందంజలో ఉందని తెలిపారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా వెనుకబడి ఉందని, అందుకు ప్రత్యేక వర్గీకరణ అవసరమని పేర్కొన్నారు. ఎస్టీ వర్గీకరణ సాధించేందుకు ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరు జిల్లాలో ఎస్టీ వర్గీకరణ బేరీ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యనాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు సుబ్బారావులు, జిల్లా చైర్మన్ రాపూరు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షులు మానికల మురళి, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, నగర అధ్యక్షురాలు కల్లూరు వరలక్ష్మి పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. అయితే యానాదులు ఏదైతే ఎస్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. అయితే ఇప్పటికీ యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్యలు తీసుకుంది, అసెంబ్లీలో బిల్ పెట్టింది. అయితే ఎస్టీ వర్గీకరణ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకని మేము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన నెల్లూరులోనే టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే సభకు ముందు ఇక్కడ నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే విఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ తర్వాత టౌన్ హాల్లో ఎస్టీ వర్గీకరణ భేరీ సభను నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు, యువత, మహిళలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఈ నెల 14వ తేదీన జరిగేటువంటి ఎస్టీ వర్గీకరణ భేరీని జయప్రదం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, ఏదైతే ఎస్టీలకు సంబంధించి నిధుల వినియోగంలో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎస్సీ వర్గీకరణ చేశారు, దాంతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. తద్వారా మాత్రమే ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ 800 ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో ఏదైతే మెరుగ్గా ఉన్నటువంటి గిరిజన ఇతర తెగలు యానాదులకు రావాల్సినటువంటి ఫలాలను కూడా లబ్ధి పొందుతూ యానాదులకు రాజ్యాంగ ఫలాలు అందకుండా చేస్తూ ఉన్నారు. అందుకని ఏదైతే ప్రభుత్వము ఎస్సీ వలె ఎస్టీ వర్గీకరణ కూడా ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ నెల 14వ తేదీ నెల్లూరులో నక్కలాల సెంటర్ దగ్గర నుంచి
విఆర్సీ సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ అలాగే టౌన్ హాల్ నందు ఎస్టీ వర్గీకరణ బేరీ అనే మహాసభను నిర్వహిస్తున్నాం. దాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా యానాది నాయకుల్ని, ఉద్యోగస్తుల్ని, యువతని అందరినీ కోరుకుంటూ చేస్తున్నాం. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే గిరిజనలో ఉన్నటువంటి 34 తెగలల్లో దాదాపు 90% కులాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. మిగతా 5-6 కులాలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాయి. ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో అసలు గిరిజనులు మొత్తంలో కల్లా అత్యధిక జనాభా కలిగిన యానాదులు దగ్గర 11 లక్షల మంది ఉన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నారు. ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేదు, ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఎలాంటి రిజర్వేషన్లు అందకుండా పోతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఈ మైదాన ప్రాంతం ఉండే శాసనసభ్యులందరికీ కోరేది ఏంటంటే ముఖ్యంగా మా ఓట్లతో మీరు గెలిచిన సందర్భంగా యానాదులు ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ మైదాన ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు ఒక సర్వే చేయండి. సర్వే చేసి యానాదులకి అన్యాయం జరిగిందా చేసి మాకు వర్గీకరణ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. మా యానాదులతో పాటు ఈ మైదాన ప్రాంతంలో చెంచు నాయకులు, చెంచు జాతి వాళ్ళు ఉన్నారు. ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదు రీసర్వే చేసి మీరు మాకు న్యాయమైన కోరికను మాకు తీర్చాలని చెప్పి కోరుకుంటూ